బీహార్ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నిన్న ప్రశాంతంగా పూర్తయింది అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే లఖీసరాయ్ అనే ఒక నియోజకవర్గంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి మీద కొంతమంది దాడికి దిగారు. ఆయన వాహనాన్ని చుట్టుముట్టారు. దీని మీద ఈసీ సుమోటోగా స్పందించడం, డీజీపీకి సంఘటనకి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిందట. నేను మీకు ఒక 2-3 నెలల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మంత్రి గారు బీహార్లోనే ఎన్నికల ప్రచారం చేస్తూ ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ప్రజలు ఉరికిచ్చి కొట్టలేదు కానీ కొట్టినంత పని చేశారు. ఆ సంఘటన ఈ సంఘటన రెండు గనక మనము రేపొద్దున రిజల్ట్స్కి అనుసంధానిస్తే ఒక సంకేతం లభిస్తుంది. బట్ అది అవ్వచ్చు, లేదంటే రాజకీయ పార్టీ తాలూకు దాడి కావచ్చు. కానీ ఏదైనా సమ్రాట్ చౌదరి ఈ అప్పటి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి, ఈ అలీనగర్ నుంచేమో మైథిలి సింగ్ ఠాకూర్ అని చెప్పి ఒక సింగర్ ప్రధానమంత్రి మోడీ గారితోనే సెల్ఫీలు దిగి అక్కడ లోకల్ సింగర్గా, అంటే బీహార్లో లోకల్ సింగర్గా బాగా పాపులర్ ఆమెనే బీజేపీ నుంచి, ఈయన ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, ఈ సమ్రాట్ చౌదరి మరొక పార్టీ నుంచి. వీళ్ళు ముగ్గురు కీలకమైన, అంటే ప్రముఖంగా ఉన్న ప్రాంతాలు. అతను తేజ్ ప్రతాప్ యాదవ్ అని తేజస్వి యాదవ్ తమ్ముడు సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని హసన్పూర్ నుంచి అనుకుంటా పోటీకి దిగాడు. అంతకుముందు వాళ్ళదే అది, అంటే అతనే. కానీ పార్టీతో లాలూ ప్రసాద్ యాదవ్తో కూడా పొసగక బయటకు వచ్చేసిన అతను సొంతంగా పార్టీ పెట్టుకొని అక్కడి నుంచి దిగితే ఆర్జేడీ నుంచి ఇంకో క్యాండిడేట్ దిగాడు. ఇది కూడా ఏంటంటే ఇది కుటుంబ పార్టీ, కుటుంబ పాలన కాబట్టి ఆ నియోజకవర్గం మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించగలడు ఈ తేజ్ ప్రతాప్ యాదవ్. ఇతను పడిన శకల మామూలు శకల కాదు. పెళ్లి చేస్తే వదిలేసేసి పారిపోతాడు. కృష్ణుడిలాగా నేను అవుతా అనుకుంటూ ఫ్రూట్ పెట్టుకుని వస్తాను తయారవుతాడు. ఇన్ని శకలు ఉన్నాయి కాబట్టి ఇతన్ని పార్టీ నుంచి బయటికి పంపించేశారు. ఇది మొదటిసారి కూడా కాదు. ఇది ఫస్ట్ ఫేజ్ పోలింగ్లోని చిత్రాలు. అయితే ఎన్నికల కమిషన్ ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. ఎప్పుడు 3 నుంచి 4 మధ్యలో ఏది ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్. కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించినట్టు ఫాల్టీ ఈవీఎంలు మేమేమి 10 జిల్లాలకు పంపించలేదు, మొత్తం 18 జిల్లాల్లో జరుగుతాయి పోలింగ్ అని చెప్పుకొచ్చింది. మోడీ గారు, అమిత్ షా గారు అయితే మేమే అసలు మళ్ళీ గెలిచేది, అరే టుక్డే కరికే సాఫ్ కరేంగే అని అమిత్ షా గారు. నవంబర్ 14వ తారీఖు అట ఉదయం 8 గంటలకి పోలింగ్ కౌంటింగ్ బిగిన్ అవుద్ది, 11 గంటలకల్లా తరిమి కొడతారు అని ఆయన ఒక ప్రకటన చేసేది. మోడీ గారు అంతే. కాంగ్రెస్ మాత్రం ఏం చేసిందంటే పోలింగ్ ఎక్కువ జరిగిందంటే దాని అర్థం ఏంటంటే ఎన్నికల ఈ పాలన మీద వ్యతిరేకంగా ఓటెత్తారు అంటాడు హరీష్ రావత్ అని హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం. ఈసీ చేసిన అద్భుతమైన ప్రకటన ఏంటంటే 5 గంటల తర్వాత పోలింగ్ 64.84 సంథింగ్ లైక్ దట్, అది అంత ఉంది పోలింగ్ పర్సంటేజ్. ఓటు క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాము, బట్ ఇంకా చాలామంది ఉన్నారని చెప్పింది. కానీ పోలింగ్ పర్సంటేజ్ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ 64 పాయింట్ సంథింగ్ని ఏమాత్రం 69 కానీ 68కి కానీ లేదు 70కి కానీ తీసుకెళ్లారా మీకు విషయం ఏంటనేది అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు కదా ఆరోపణలు, బ్రెజిల్ మోడల్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 22 ఓట్లు ఉన్నాయంటే ఇప్పుడు ఆ ఓటర్ ఐడీల మీద తాలూకు ఓనర్లు అందరూ వచ్చేసి లేదు మేమందరం ఓట్లు వేసాం, మేము మనుషులమే, ఆ ఫోటో పొరపాటున వచ్చి ప్రింట్ పడింది అని చెప్పుకొస్తున్నారు. మరి ఈసీ ఏం చేస్తుంది? అది హైడ్రోజన్ బాంబు కాదు, హర్యానా బాంబు కాదు, ఫేక్ బాంబు అని కొంతమంది. ఇప్పుడు ఆయన ఆరోపణలు ఏం చేశాడు? 5 గంటల తర్వాత పోలింగ్ తాలూకు సీసీ ఫుటేజ్ డిలీట్ చేశారు, పోలింగ్ పర్సంటేజ్ ఏమో విపరీతంగా పెరిగిపోయిందని. ఇది ఫస్ట్ పేజ్ కదా. ఇప్పుడు చూద్దాం, ఇంకా నేను చెక్ చేయాలి ఎంత ఫైనల్ పోలింగ్ పర్సంటేజ్ అనేది చెప్పలేదు అని. ఇంత టైం ఎందుకు పడుతుంది అంటే మ్యానిపులేషను, మాల్ ప్రాక్టీసు, ఇంకేదన్నా జరగటానికి ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. క్లియర్ కట్గా నేను 64 పాయింట్ సంథింగ్ చెప్పినప్పుడు ఆ 2 గంటల్లో పోలింగ్ జరిగితే సీసీ ఫుటేజ్ ఉండాలి, ఓటర్లు ఉండాలి, ఆ పర్సంటేజ్ లెక్క కూడా వెంటనే చెప్పగలిగి ఉండాలి. మనము ఎంత డేటాని ద్వారా ఎంత తొందరగా చెప్పగలుగుతుంటే ఫైనల్ పర్సంటేజ్ చెప్పడానికి మాత్రం 10 గంటలు పట్టుద్దా. ఇదే మన అనుమానాలు. బాయ్.